హాయ్ ఫ్రెండ్స్, మన ఆహారం అండ్ ఆరోగ్యానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: క్యారెట్ని హిందీలో గాజర్ అంటారండి. 1.5 కిలో క్యారెట్, 2 కప్స్ పంచదార, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పౌడర్ని ఎలైచి అంటారు. 1/2 లీటర్ పాలుని హిందీలో దూద్ అంటారండి. 1/2 లీటర్ పాలుని మనము 1/2 లీటర్ వరకు మరిగించేసుకోవాలండి. సగం వరకు మరిగించుకోవాలి. ఇగోండి, దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి ఇంకొకసారి. ఫస్ట్ మనం కుక్కర్లో ఈజీగా మనం చేసుకోవాలంటే కుక్కర్లో వేసుకోవాలండి. ఫస్ట్ మనం తురుముకున్న క్యారెట్ని అంతటిని కుక్కర్లో వేసుకొని పంచదార కూడా వేసుకొని ఒక్క విజిల్ కొట్టించాలండి. ఒక్క విజిల్. ఇలా పంచదారను కూడా వేసుకోవాలి. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి, న్యాచురల్ స్వీట్నెస్. అందుకే కొంచెం వేసుకున్నా పర్లేదు. కొంచెం నీరు వేసుకోండి. 1/2 గ్లాస్ నీరు వేసుకోండి. ఇలా విజిల్ పెట్టియండి. విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసేయండి. ఇప్పుడు కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో వేయించండి. 1 బై 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఫస్ట్ బాదం వేసుకోండి. బాదం వేగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకోసం ఫస్ట్ బాదం వేసుకోండి. బాదం తర్వాత కాజు వేసుకోండి, అదే జీడిపప్పు వేసుకున్న తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఫ్రెండ్స్, అందుకే లాస్ట్లో వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్, లేకపోతే మనం వేసుకున్నటువంటి నెయ్యి కూడా పొగ వచ్చేస్తుంది. అందుకోసం లాస్ట్లో కిస్మిస్ వేసుకోండి ఫ్రెండ్స్. అలా ఇవన్నీ బాగా వేయించండి. ఇగోండి, కిస్మిస్ ఇలా పొంగేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, మన క్యారెట్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయేవి. ఇవి ఎంత వేసుకున్నాం చూడండి, సగం వరకు వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్లోనిది కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి మీదకి వస్తుంది. నెయ్యి తేలేంత వరకు అలా వేపండి ఫ్రెండ్స్ బాగా. ఇది నిల్వ ఉండాలంటే ఒక 1 వీక్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం చాలా బాగా ఎక్కువగాని బాగా వేపుకుంటే పచ్చివాసన పోయేంత వరకు, వాటర్ పోయేంత వరకు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలుని ఒక పాలు వరకు మరిగించేసాం కదా, ఇప్పుడు ఆ పాలుని ఇందులో వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కూడా చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. అడుగు పడితే అస్సలు క్యారెట్ హల్వా బాగోదు, అందుకే అలా కలుపుతూనే ఉండాలి. వింటర్ సీజన్లో ఈ క్యారెట్ హల్వా ఇక్కడ అందరూ చేసుకుంటారండి. ఇక్కడ ఫేమస్. వింటర్లోనే దొరుకుతాయి ఈ కలర్ క్యారెట్స్. నార్మల్ టైంలో నార్మల్ క్యారెట్స్ మనకి దొరుకుతాయి కదా, అవి దొరుకుతాయి. వింటర్లో అయితే ఇగోండి చాలా కలర్ఫుల్ క్యారెట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, అది కంటికి చాలా మంచిది, చర్మానికి కూడా చాలా మంచిది. డైలీ క్యారెట్స్ జ్యూస్ తాగడం వల్ల చర్మం కూడా చాలా బ్రైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి తప్పకుండా క్యారెట్స్ తినిపించాలి, ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరికీ కూడా కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా క్యారెట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి ఫ్రెండ్స్. ఏదో ఒక విధంగా ఇలా హల్వా రూపంలో ఎలా అంటే అలా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది క్యారెట్ హల్వా. డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్లో నాకు చెప్పండి. మీరు చేసే ఆ కామెంట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి
ఆ కామెంట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో నా వీడియోకి మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నా రెసిపీ ఎలా ఉన్నదనేది. ఓకే ఫ్రెండ్స్.